హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న కథతో వచ్చాను. మేకపోతు గాంభీర్యం. మేకపోతు గాంభీర్యం అంటే తెలుసు కదా మీకు. ఈ కథలో కూడా మనం చూద్దాము. అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినను ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. రాత్రి అయ్యింది. దానికి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరికి ఒక కొండ గుహ కనపడింది. లోపలికి పోయి పడుకుంది మేకపోతు. కొంతసేపటికి ఆ గృహంలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గృహంలో పడుకున్న మరో జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గెడ్డము, వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనను చంపడానికే తన స్థావరానికి వచ్చింది అని అనుకొని ఏం చెయ్యాలో తోచక బయటనే నిలబడి ఉంది సింహం. మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండెల్లో గుబగుబా బయలుదేరి సింహం కూడా తనను చూసి భయపడిందని గమనించి మేకపోతు భయాన్ని బయటికి కనపడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అందులోనే ఉండిపోయింది. సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండి తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గృహం ముందుకు వచ్చి ఎవరు నువ్వు అని గద్దించింది సింహాన్ని. నేను సింహాన్ని, మృగరాజును అని భయంతో అన్నది. ధైర్యం కూడగట్టుకొని, ఓహో నువ్వేనా ఆ సింహానివి, మృగరాజువి కూడానా, నా అదృష్టం పండింది, వెతకబోయింది కాలికి తగిలినట్టు నీ కోరికే వెతుకుతున్నాను. 1000 ఏనుగులను లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా. సింహాన్ని చంపే వరకు ఈ గెడ్డము తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికీ నా దీక్ష పూర్తయినట్లే. నిన్ను చంపి ఈ గెడ్డానికి విముక్తి కలిగిస్తాను అని 2 కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది. హడిలిపోయి సింహం పరుగులెక్కించుకుంది. బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు అక్కడి నుండి వెళ్ళిపోయింది. అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది. ఈ కథలోని నీతి బలహీనులు కూడా ఒక్కొక్కసారి బలవంతులను ఉపాయంతో ఎదుర్కొనవచ్చు అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మనం బలహీనంగా ఉన్నామని ఎప్పుడూ మనం భయపడకూడదు. మనం సమస్యల్లో ఉన్నప్పుడు తెలివితేటలతో, ఇప్పుడు మేక చూశారు కదా ఎంత తెలివితో సింహాన్నే జయించి వెళ్ళిపోయింది మన కథలో. ఇదేనండి మేకపోతు గాంభీర్యం. అయితే మన